Good morning friends, I am Sharma from Best Tech Trade. Best Tech Trade ఎక్సలెంట్గా మీకు పెర్ఫామ్ చేయగలిగినటువంటి స్టాక్ని మరొకసారి మీ ముందుకు తీసుకొస్తోంది. మీరు బెస్ట్ టెక్ ట్రేడ్తో జర్నీ చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాలు సూచనలు పాటించి అప్పుడు బెస్ట్ టెక్ ట్రేడ్తో మీరు ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ప్రాఫిట్ ఇచ్చేటువంటి మరొక స్టాక్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లోనూ గ్రూప్స్లోనూ ఛానల్ని ప్రమోట్ చేసి మంచి లాభాలు అందించేటువంటి ట్రేడ్స్ని మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేస్తూ నా ఛానల్ని ప్రమోట్ చేసి ఎక్సలెంట్గా సబ్స్క్రైబర్స్ని పెంచే దిశలో మీరు ఉండండి. బ్యూటిఫుల్ ట్రేడ్స్ అందించే దిశలో బెస్ట్ టెక్ ట్రేడ్ ఎప్పుడు మీ ముందుందని మరోసారి తెలియజేస్తూ ఇప్పుడు ట్రేడ్ వివరాల్లోకి వెళ్ళిపోదాము. రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తున్నారు కదా, దీన్ని ఒకసారి జూమ్ చేద్దామా. యాక్చువల్గా వీక్లీ బేస్డ్ ఇది ఆల్రెడీ వెళ్ళాల్సింది, వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళాలంటే కన్ఫర్మేషన్ ఇక్కడ మంచి కన్సాలిడేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు జూన్ థర్డ్న ఇది మంచిగా 2024 జూన్లో మంచిగా ఇది పైకి వెళ్ళాల్సిన స్టాకు వెళ్ళలేకపోయింది. సో యాక్చువల్గా జూన్ 2024 తర్వాత మంచిగా అప్సైడ్ మొమెంటం ఇచ్చింది. ఇప్పుడు మండే 8 జూలై 2024లో హై మేడ్ వచ్చేసి 1600 అయింది. యాక్చువల్గా దాని తర్వాత ఇది అప్సైడ్ మొమెంటము వెళ్ళాలి కానీ వెళ్ళలేదు. కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంది కానీ వెళ్ళకుండా ట్రేడ్ పూర్తిగా ఆపోజిట్ రివర్సల్ అయిపోయింది. అక్కడి నుంచి పడిపోవడం మొదలైంది. అంటే అది ఎక్కడ దాకా పడిందంటే ఆల్మోస్ట్ ఎక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చిందంటే మనకి పడిపోతున్నాను, నేను ఉండను, పైకి వెళ్ళను, పడిపోతున్నాను అనేటువంటిది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 21వ తారీఖున కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ వీక్లో నేను కిందకే వెళ్తున్నాను, పైకి వెళ్ళట్లేదు, ఒక బయింగ్ జోన్ ఉంది, అక్కడి నుంచి దాన్ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. సో దట్స్ వై మనం ఇంకా దాని మీద ఆశలు వదులుకోవటమే, అప్ సైడ్ వెళ్తుంది అనేది ఆ టైంలో. సో డౌన్ సైడ్ ఎంత ఉందనేది అర్థమైపోయింది, ఆ డౌన్ సైడ్ టార్గెట్ అయిపోయింది కూడా. సో అట్ ద సేమ్ టైం ఇది మనం మంత్లీ చార్ట్ కనుక ఓపెన్ చేసుకొని చూసుకున్నట్టయితే మనకి మంచి అవగాహన వచ్చేది. ఇప్పుడు అలానే ఇప్పుడు మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి ఎక్కడ బయింగ్ జోన్ ఉంది, ఇది ఏ బయింగ్ జోన్ ఈజ్ హెడ్ హియర్ 1385లో ఉంది. సో 1385లో ఒకసారి, 1280లో ఒకసారి, అంటే ప్రతి 100 రూపాయలకి మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే రెండు సార్లుగా వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే 2 సార్లు అంటే మీరు అక్కడ ఒక 100 షేర్లు కొంటే మీకు ఎంత అయింది, 1,50,000, మరొక కొంటే 1,00,000, మరి ఆన్ యావరేజ్ 3 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంటు ఫర్ 200 షేర్స్. యావరేజ్ వచ్చేసి మీకు 1300 లేదా 1325 ఆ రేంజ్ పడుతుంది. ఓకే, అక్కడి నుంచి టార్గెట్ ఎంత ఉంది అనేటువంటిది మంత్లీ వేద్దాం. ఒక్కసారి మంత్లీ మనకు చూసుకున్నట్లయితే మనం మంత్లీ చూద్దాం. ఓకే, 6 months ఇది ఎందుకు వెళ్ళలేదు అంటే కొన్ని టెక్నికల్స్ కారణాల మూలాన ఇది వెళ్ళలేదు. దేర్ ఈజ్ 100% ఇట్ విల్ మూవ్ అప్ సైడ్. నేను చెప్పినట్టుగా 2 విడతల్లో 2 సార్లుగా మీరు కనుక అక్యుములేట్ చేసుకోగలిగితే స్టాక్ని ఏ బ్యూటిఫుల్ మొమెంటమ్ ఈజ్ హెడ్. టార్గెట్ వచ్చేసి 1750 ఉంది. మీరు 1350 అంటే 400 రూపాయలు, 400 ఇంటూ 200 షేర్లు అంటే 80,000 ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎంత, హార్డ్లీ 3 or 3.5 lakhs. 3 లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ మీద ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపు మీకు 80,000 వస్తాయి.
అర్థమైందా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ హౌ బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్స్ ద ట్రేడ్. అండ్ ఎక్సలెంట్గా మూవ్ అవుతుంది. మీరు 1200కి వెళ్ళిపోయినా 1250కి వెళ్ళిపోయినా కొనుక్కోవడానికే ట్రై చేయండి. బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అది. వెయిట్ అండ్ సీ. 1 సంవత్సరం 6 నెలలు కాదు, సంవత్సరం లేదా 2 సంవత్సరాలు వేసుకోండి, వెయిట్ చేయండి. 2 ఇయర్స్లో ఎంతకి వెళ్తుంది? పోనీ 2 ఏళ్ళకి వేసుకుందాం. 2 ఏళ్ళకి 3 లక్షల ఇన్వెస్ట్మెంట్ మీద, అంతే కదా, 3 లక్షలు. 100 షేర్లు అంటే ఎంత పడింది? 1,47,500 ఒక ట్రిప్లో. మరో 100 షేర్లు అంటే మరొక 1,35,000 వేసుకోండి. అంటే 2,80,000 తక్కువని 3 లక్షలు వేసుకోండి ఇన్వెస్ట్మెంట్. 3 లక్షలు 1,350 యావరేజ్ ప్రైస్, టార్గెట్ 1,700 వేసుకోండి. అంటే 350 రూపాయలు ఇంటూ 200, 350 ఇంటూ 200, 35,000, 70,000 ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 3 lakhs. 3 లక్షల్లో మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఎంత వస్తుంది? 70,000. టేక్ ఇట్ గ్రాంటెడ్. బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్ చేసిన ట్రేడ్ పక్కాగా అయితే తీరుతుంది, రాసి పెట్టుకోండి. దిస్ ఈజ్ హౌ బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్స్ ద ట్రేడ్ అండ్ విన్స్ ద రేసెస్, ఆల్ రేసెస్. బై వచ్చినప్పుడు, డిప్ వచ్చినప్పుడల్లా బ్యూటిఫుల్గా అక్యుములేట్ చేసుకోండి. హైయెస్ట్ మొమెంటము, అప్సైడ్ టార్గెట్ మొమెంటం వచ్చేసి 17 and 1750 వరకు ఉంది. హ్యాపీగా టైం జోన్ మీరు క్రియేట్ చేసుకొని హ్యాపీగా బ్యాంకులో వేసుకున్నాం అనుకోని డిపాజిట్ వదిలేసేయండి. హ్యాపీగా మ్యాక్సిమం 1 year పడుతుంది అంతే నాకు తెలిసి దీని టైం జోను, బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్ట్రక్చర్, మొమెంటం సైకాలజీ ప్రకారం అండ్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్గా ఇది ఎక్సలెంట్గా వెళ్తుంది అనమాట. ఓకే, మీరు చేయాల్సింది ఒకటే, మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లోనూ రిలేటివ్స్ గ్రూప్స్లోనూ ఛానల్ని ప్రమోట్ చేసి మరింత మంది సబ్స్క్రైబర్స్ని వచ్చేలా ప్లాన్ చేయండి. మీకు ఇలాంటి ట్రేడ్స్ని, మంచి ట్రేడ్స్ని ఇన్వెస్ట్మెంట్ బేస్లో అందించడానికి బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ డేటా అండ్ టెక్నికల్ అనాలిసిస్, ఇండికేటర్స్, వాల్యూమ్స్, ఇన్పుట్స్ అండ్ ఆల్సో కంపెనీ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ, ఎవ్రీథింగ్ని బేస్ చేసుకొని చెప్పేటువంటిది. ఇది ఆల్ అనాలిసిస్ పూర్తిగా జరపబడింది. మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాలు కూడా తీసుకొని మీరు ఇందులో బెస్ట్గా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి లాభాలు పొందవచ్చు. ఇలాంటి ట్రేడ్స్ మరిన్ని మీకు కావాలంటే ఛానల్ని బాగా ప్రమోట్ చేయండి, మరింత మంది సబ్స్క్రైబర్స్ వచ్చేలా చేయండి. మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్. బాయ్.